గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారిని వారి ఇంటి వద్ద ఏపీఆర్ఎస్సిఎస్ టేసా తరపున ఈ మధ్య కాలంలో కలిసి పలు ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యల మీద చర్చించడం జరిగింది. పిఆర్సీ, డిఏ, సరెండర్ లీవ్ తదితర అంశాల గురించి వివరంగా త్వరలో పిఆర్సీ కమిటీ చైర్మన్ నియామకం జరుగుతుందని, ఉద్యోగ ఉపాధ్యాయులు పడిన కష్టాన్ని గుర్తించామని, రాష్ట్ర ప్రభుత్వం లోటు బడ్జెట్ లో ఉన్నప్పటికీ జనవరి నుంచి దశల వారీగా అన్ని బకాయిలు చెల్లిస్తామని తెలిపారు. పలు జిల్లాల్లో వీఆర్ఏ నుంచి వీఆర్ఓ పదోన్నతులు కల్పించడం లేదని తెలపగా తగు ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపారు. అలాగే విఎస్ల జీతభత్యాలు తహసీల్దారు వారి ద్వారా ఇవ్వకపోవడం వల్ల వారు పలు ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పగా ఈ విషయంపై చర్చించి వీఆర్ఓ, విఎస్ల జీతాల పూర్తిగా రెవెన్యూ శాఖ పరిధిలో ఉంచేలాగా ఉత్తర్వులు ఇస్తామని హామీ ఇచ్చారు. అలాగే తహసీల్దార్ కార్యాలయాలు శిథిల వ్యవస్థలో ఉన్నాయని, గ్రామ సచివాలయం భవనాలు మండల కేంద్రాల్లో ఉన్న వాటిలో ఒక అంతస్తును మంజూరు చేయాలని కోరగా ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర ఖజానాకు ఆర్థిక భారం లేని సూచనలు చేసినందుకు మెచ్చుకుంటూ అతి త్వరలో ఉత్తర్వులు ఇస్తామని తెలిపారు. అలాగే ఏసీబీ తదితర క్రమశిక్షణ చర్యలు కొన్ని సంవత్సరాలుగా విచారణ కొనసాగుతున్నందున వారి కుటుంబాలు పడుతున్న వేదనను గమనించి త్వరగా పూర్తి చేయమని తెలపగా నిర్ణీత వ్యవధిలో విచారణను పూర్తి చేసేలాగా అన్ని శాఖలకు ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రానికి 1800 మంది, అక్కడ నుంచి ఇక్కడకు 1300 మంది అంతర్రాష్ట్ర బదిలీల కోసం దాఖలు చేసుకున్నారని, కావున వారి సమస్యను పరిష్కరించమని కోరగా రాష్ట్ర విభజన కమిటీ దృష్టికి వెంటనే తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. అలాగే రీసర్వే టీడీల జీతాలు సుమారు 3 నెలల నుంచి రావడం లేదని, దానివల్ల రీసర్వే టీడీలు పలు ఇబ్బందులకు పడుతున్నారని తెలియజేయగా ఈ విషయం తన దృష్టిలో ఉందని, కొద్ది రోజుల్లో వారి జీతాలకు సంబంధించి ఉత్తర్వులు వస్తాయని తెలిపారు. ఇవే కాకుండా పలు ఇతర రెవెన్యూ, ఉద్యోగ, ఉపాధ్యాయులు సమస్యల పట్ల చాలా సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు సిహెచ్ చిట్టిబాబు గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గిరీష్ మొలతాటి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లక్ష్మీ చైతన్య గారు తదితరులు పాల్గొన్నారు.